ధర్మరాజు అర్జునుడితో అంటున్నాడు, చూసావా అపారమైన సేన వాళ్ళకుంది, 11 అక్షౌహిణులు, మన వైపు 7 అక్షౌహిణులు ఉన్నాయి. మహావీరుల సంఖ్యలో చూసినప్పటికీ వారి సంఖ్య ఎక్కువ, మన సంఖ్య తక్కువగా కనబడుతుంది. ఇలాంటి సమయంలో సైన్యాన్ని ఎలా నిలపాలి అని దానికి బృహస్పతి చెప్పిన శాస్త్రం ఒకటి ఉంది, నీతి శాస్త్రం. ఇలా బృహస్పతి చెప్పాడు, శుక్రాచార్యులు చెప్పారు, ఇంకో చోట మరో మహర్షి చెప్పాడు అంటూ భారతంలో నీతి శాస్త్ర విషయాలు చాలా కనబడతాయండి. కొన్ని వాక్యాలు అయితే ద్రౌపది చెప్పినవి కూడా ఉన్నాయి, కొన్ని మనం స్మరించాం గతంలో. దీన్ని బట్టి భారతం పట్టుకు వెతికితే నీతి శాస్త్రం అంతా ఒక దగ్గరికి వస్తుంది. ఎందుకంటే ఆ పుస్తకాలు ఉన్నాయో లేవో తెలియదు, భారతం ఉంది కదా చాలు. అందుకే భారతం రామాయణం 2 మిగిల్చుకుంటే ఎన్నో శాస్త్రాలు వాటి నుంచే మనం బయటకు తీయవచ్చు. అందుకే నీతి శాస్త్రజ్ఞులు నీతి శాస్త్రం అని ఊరికి అన్నారు నన్నయ్య గారు. కనుక ఈయన కూడా బృహస్పతి ఇలా చెప్పాడు, మన సేన కంటే శత్రుసేన చిన్నదిగా ఉంటే మన సేన కూడా చిన్నదిగా కనబడేటట్లు చేయాలట. అలా అమర్చాలి మన సేనని. అలాగే శత్రుసేన పెద్దదిగా కనబడితే మన సేన చిన్నదిగా ఉన్నా పెద్దదిగా ఉన్నట్లు చేయాలి. దానికి తగ్గ వ్యూహం వేయి. అలాంటి వ్యూహాల్లో ప్రధానంగా సూచీముఖ వ్యూహం ఒకటి ఉంటుంది. నిజంగా ఎన్ని రకాల వ్యూహాల పేర్లో తెలుస్తాయి. అంటే యుద్ధ విద్య అండి మనది. అదే ఎక్కడో ఒక దేశం నిద్రపోతూ ఉంటే ఎక్కడి నుంచి మేట నొక్కి ఆ రాజ్యం నాశనమయ్యేటట్టు వేసేటువంటి ఆయుధాలు కావవి. అది విద్యతో కూడినటువంటివి, నీతితో కూడినటువంటిది. కనుక అప్పటికింకా యుద్ధ నీతి ఉంది, యుద్ధ విద్య ఉంది. ఇది రాజనీతిని అనుసరించి ఉంటాయి. నీతి లేని యుద్ధాలు తర్వాతి కాలంలో మొదలయ్యాయి, చెప్పడానికి లేదు. నీతి లేని యుద్ధాలే. పరాక్రమానికి స్థానం ఏది చెప్పండి ఇక్కడ? వంచనకి తప్ప. కనుక పరాక్రమానికి విద్యకి స్థానం ఇచ్చిన అద్భుతమైన యుద్ధ విద్యలు ఆనాటి భూమి యందు కేవలం ఈ భరతవర్షమే చూపించింది, అది కూడా తెలుసుకోవాలి. తర్వాత ఎన్నో నాగరికతలు పుట్టినా ఈ నాగరికత దరిదాపులకు కూడా వెళ్ళలేదండి. యుద్ధంలో కూడా ఇంత అస్త్రములు, ఇన్ని రకాల సైన్య విభాగములు, అందులో అధిరథ మహారథాది విభజనలు ఇవన్నీ చేసి చూపిస్తున్నారంటే ఎంత విద్య ఉందో దీని వెనకాల గమనించవలసిన అంశం ఇక్కడ.